వెల్కమ్ టు PM7 మీడియా. పుష్ప 2 సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఢిల్లీలో ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ అందులో పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆయనకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సినీ కెరీర్లో టాప్ లో ఉన్నప్పుడు రాజకీయ రంగం కూడా హీరోలని ఆకర్షిస్తుంది. తన మిత్రులకు ఎన్నికల సమయంలో ప్రచారం చేయటం, మద్దతు ఇవ్వటం లేదా తనకు ఇష్టమైన పార్టీకి విస్తృతంగా ప్రచారం చేయటం. గతంలో చాలా మంది నటీనటులు ఈ దారిలో నడిచిన వారే. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం త్వరలోనే అనే టాక్ వైరల్ అవుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సినీ కెరీర్ పరంగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో ఉన్నాడు. చిరంజీవి మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా కెరీర్ ని ప్రారంభించిన అర్జున్ అంచెలంచెలుగా ఎదుగుతూ మొదటి వారంలోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం నిన్నటితో 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ ని అందుకొని 2000 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ ని అల్లు అర్జున్ తో పాటు మూవీ టీం మొత్తం బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ఢిల్లీలో ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఆయనకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రీసెంట్ గా అల్లు అర్జున్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడట. ఈ భేటీలో అల్లు అర్జున్ తో పాటు బన్నీవాసు, అదే విధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా పాల్గొన్నాడట. భవిష్యత్తులో అల్లు అర్జున్ కి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని, అందుకోసమే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశాడని ఇలా పలు రకాల చర్చలు సోషల్ మీడియాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ కి 10 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు చెయ్యమని, ఆ తర్వాతనే రాజకీయ రంగ ప్రవేశం చెయ్యమని సలహా ఇచ్చాడట. ఈ సలహాని విన్న అల్లు అర్జున్ ఒక బ్లడ్ బ్యాంక్ కి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలన్నీ బాగా వైరల్ అవ్వటంతో అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించింది. అల్లు అర్జున్ నంద్యాలకి తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి సపోర్టు చేయడానికి వెళ్లినప్పటి నుండి ఆయనపై ఇలా ఎన్నో కోణాలను ఆలోచిస్తూ రకరకాలుగా రాసిస్తున్నారు. ఇక మీదట ఆయనపై అలా రాస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయని విషయం గాసిప్ రాయిల్లో గుర్తుపెట్టుకోవాలి. ఇదిలా ఉండగా పుష్ప 2 విషయానికి వస్తే టాలీవుడ్ వసూళ్లతో పాటు బాలీవుడ్ లో మాత్రం కళ్ళు బయళ్లు కమ్మే రేంజ్ లో వసూళ్లు ఉన్నాయి. పుష్ప 2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వర్కింగ్ డేస్ తో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.